మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి సిలువే నా విందు కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనము. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మరొకసారి చదువుతున్నానండి. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ప్రియమైన దేవుని జనాంగమా, మరి ప్రభువారు ఈ లోకములో నుంచి మనలను ప్రత్యేకపరిచి దేవుని యొక్క సత్య సువార్తను మనకు వినిపింపజేసి మనము ప్రభు నామాన్ని విశ్వసించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమ్మతింపజేయగలిగిన మనసును అనుగ్రహించి తన కృపా బాహుళ్యాన్ని బట్టి మన పాపములన్నిటినీ దేవుడు క్షమించి ఒక పశ్చాత్తాపము కలిగిన మనసును దేవుడు మనకు అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితములను సరిచేసుకొని దేవునితో సమాధానపడి రక్షణ వెలుగులోనికి రావటానికి దేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మనము రక్షించబడిన నాటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో వస్తున్న ఒడిదుడుగులు, కష్టసుఖాలు, వాటన్నిటినీ మనము దేవుని కృపతో, దేవుని జ్ఞానముతో తట్టుకొని ఓర్చుకొని దేవుడు మనకి కృప వెంబడి కృపను అనుగ్రహించి జయము వెంబడి జయాన్ని అనుగ్రహించి మన మార్గములను ప్రభువారు సరళం చేస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క రెండవ రాకడ బహు సమీపమై ఉన్న దినాలలో మనము వచ్చేసాము. మరి క్రీస్తు శరీరం అనేది సంఘము హింసించబడతా ఉన్నది. మనము న్యూస్ వింటున్నట్లయితే, వార్తాపత్రికలు చదువుతున్నట్లయితే అనేకమైన విషయాలు మన దృష్టిలోనికి వస్తూ ఉన్నాయి. మరి పరోక్షంగా ప్రత్యక్షంగా అనేకమైన దాడులు మరి దేవుని బిడ్డల మీద, సంఘం మీద సత్య సువార్త ప్రకటించకూడదని మరి దేవుని యొక్క పనిలో మరి అనేకమైన విధాలుగా అధికారపూర్వకంగా మరి హింస మొదలవుతూ ఉంది. చాలా మటుకు నార్థన్ స్టేట్స్లో, మన భారతదేశంలో చూసినట్లయితే నార్థన్ స్టేట్స్లో ఆ హింస చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు సదరన్ స్టేట్స్లో కూడా మరి దేవుని యొక్క బిడ్డల మీద హింస మొదలైంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఇవన్నీ దేవుని యొక్క రాకడికి సూచనలని దేవుని యొక్క వాక్యము ముందుగానే ప్రభువారు మనకు లేఖన భాగాలలో లిఖించబడ్డాయి. ఈ సమయాలలో దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి, ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలను గురించి ఈ పునరుత్థానమైన ఆరాధనలో ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు రోమన్ సైనికులు ప్రభుత్వము
మరి యేసుక్రీస్తుని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధముగా 11 మంది శిష్యులు ఎప్పుడైతే ప్రభుని వారు స్వాధీనం తీసుకున్నారో వెంటనే 11 మంది శిష్యులు చెదిరిపోయారు. 11 మంది శిష్యులు చెల్లా చెదురైపోయారు. అందులో పేతురు మట్టుకు మరి యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేశారు. తిరిగి ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారు అనేసి గమనిస్తూ పేతురు మట్టుకు ప్రభుని దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. అలా దూరంగా ఉండి వెంబడిస్తున్న సమయంలో మరి ఒక రాత్రి సమయంలో మరి కొంతమంది చలి కాచుకొనుచుండగా వారితో పాటు పేతురు కూడా వారితో కూర్చున్నప్పుడు మరి ఒక చిన్నది వచ్చి మెస్సయ్యతో, రక్షకుడితో, యేసుప్రభుతో నీవు కూడా ఉన్నావు కదా, నీవు కూడా అతనితో తిరిగేవాడే కదా అనేసి అనినప్పుడు కాదు కాదు, నాకు ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఆయనతో లేను అని చెప్పేసి బొంకాడు. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి కల్వరి శిలువలో మరణించి 3వ దినమున మృత్యుంజయుడే లేచి 40 దినములు రాత్రింబవళ్ళు సంఘానికి తన్ను తాను కనపరుచుకొని తన యొక్క దర్శనాన్ని కలగజేసి అనేకుల్లో విశ్వాసాన్ని కలగజేసి ధైర్యపరిచి ఆ తర్వాత ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. మరి ఆ తర్వాత సంఘం మీద ఎంతో హింస వచ్చింది. వారు బహిరంగంగా క్రీస్తు గురించి ప్రకటించకూడదని. మరి యోహాను, పేతురు మరి వీరందరు శిష్యులు ప్రకటిస్తున్న సమయంలో మరి రోమన్ సైనికులు వారిని అరెస్ట్ చేసి మరి వారిని బంధించి మీరు క్రీస్తు ప్రభుల గురించి మీరు ప్రకటించొద్దు బహిరంగంగా అని వారి మీద ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా మేము దేవుని మాటకే లోబడతాం కానీ మీ మాటకు మేము లోబడము అని చెప్పినప్పుడు వారు గట్టిగా వారిని మరి అరచేతుల మీద కొట్టి కొద్దిగా హింస కలగజేసి వారిని విడుదల చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. వారు మరొక్కసారి వెంటనే వాళ్ళు రిలీజ్ అయినప్పుడు మరి ఇంకొక వీధిలో అలా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకులు అనుకున్నారు వీరు యేసుతో కూడా ఉన్నవారు, అందుకే వీరికి ఇంత ధైర్యంగా ఇంత ధైర్యంతో వాళ్ళు బోధిస్తున్నారు అనేసి వారు ఆశ్చర్యపడ్డారు. విద్య లేని పామరులు మరి సమాజంలో మనం వారిని చూసినట్లయితే వారి యొక్క స్థితిగతులు చాలా అల్పమైనవి, చాలా దీనులుగా, మరి ఎటువంటి మరి స్టేటస్ లేని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సామాజికంగా. కానీ దేవుడు అటువంటి వారినే దేవుడు ఎన్నుకొని తన్ను తాను వారికి బయలుపరుచుకొని నిత్య జీవాని కొరకైన మార్గాన్ని బోధించి వారిని సత్య సువార్తలోనికి తీసుకొని వచ్చి తన ప్రేమను మరి మనకు ప్రకటించటానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. వారంతా ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నారు అంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. యేసు మనలో ఉంటే మనకి ధైర్యము, బలము. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలో మనం ఎప్పుడైనా చనిపోయేదే. మన్నైనది మునుపటి వలె మరి తిరిగి మనము మంటిగా మార్చబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుడు అనుగ్రహించిన ఆత్మ మటుకు దేవుని సన్నిధానానికి తిరిగి వెళ్ళిపోతుంది. మరి జన్మించిన ప్రతి ఒక్కరూ మరి మంటికి మన్నైపోవాలి. కానీ ఈ శరీరంలో ఉండే ఆత్మ మటుకు
చాలా ప్రశస్తమైనది, చాలా గొప్పది. మరి ఈ ఆత్మకు చావు ఉండదు గనక ఈ ఆత్మను దేవుడు రక్షించి విమోచించాలనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఈ లోకములో మనం విమోచించబడాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన వాంఛ అయి ఉన్నది. చూడండి, ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎటువంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొన్నది. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవింపవలను. ప్రియమైన దేవుని జనాంగమా, రక్షించబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనం ఈ లోకములో పరిశుద్ధముగా జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా బోధించబడతా ఉంది. నీతి కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనము ప్రభుని విశ్వసిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవటం మనం మొదలుపెట్టామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివి మనం అర్థం చేసుకొని గ్రహించి దేవుని వాక్యానికి లోబడి వాటిని మనం గైకొంటున్నప్పుడు, మన జీవితంలో మనం అప్లై చేసుకుంటున్నప్పుడు, మరి దేవుని యొక్క వాక్యము మనకి ఏ విధముగా ఉంటుందంటే, దేవుని విశ్వసిస్తున్నాము గనక ఏ విధముగా దేవుడు నీతిమంతుడో ఆ నీతిని దేవుడు మనలకు మరి ఆపాదిస్తూ ఉన్నాడు. తన నీతితో దేవుడు మనలను నింపుతూ ఉన్నాడు. మొదటిది, మనం ఈ లోకములో పరిశుద్ధముగా జీవించాలి. దేవుడు మనకిచ్చిన అనుబంధాలు, దేవుడు మనకిచ్చిన బాంధవ్యాలు, దేవుడు మనకిచ్చిన వాక్యపు ప్రమాణాలు, మరి కుటుంబముగా సామాజికంగా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, మరి ఈ లోకములో మరి పరిశుద్ధముగా ప్రేమ కలిగి జీవించటానికి, రెండవది నీతి కలిగి లోకములో నైతికంగా బ్రతకటానికి. ఈ రెండు మనము చేసినట్లయితే వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత, మరి దేవుని వాక్యాన్ని అనుసరించి నీతి కలిగి మనం బ్రతికినట్లయితే మరి అటువంటి వారిని దేవుడు మరి విమోచిస్తాడని, కాపాడుతాడని, ఆదరిస్తాడని, మరి అటువంటి వారు ఈ లోకములో నిర్భయులుగా ఈ లోకములో మరి వారు జీవించవచ్చని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకానికి మరి చేర్చబడినప్పుడు చివరిగా దేవుడు తనని వెంబడిస్తున్న శిష్యులను సంబోధించి ప్రభు మాట్లాడుతున్న మాటలండి. When Jesus followers must do, Jesus' 11 disciples went to a mountain in Galilee, where Jesus had told them to meet him. They saw him and worshipped him, but some of them doubted. Jesus came to them and said, మీరు గలిలయకి రండి, నేను మిమ్మల్ని కలుస్తాను అన్నప్పుడు మరి కొంతమంది విశ్వసించారు, కొంతమంది సందేహించారు. ఆ తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలు, జీసస్ కేమ్ టు దెమ్ అండ్ సెడ్, ఐ హ్యావ్ బీన్ గివెన్ ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. ప్రభువారు అంటున్నాడు, నాకు ఆకాశమందును భూమి యందును సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. గో టు ద పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ మేక్ దెమ్ మై డిసైపుల్స్.
మీరు ప్రతి దేశానికి వెళ్ళండి, భూ ప్రపంచంలో ప్రతి చోటికి మీరు వెళ్ళండి, మరి అందరికీ సువార్తను చెప్పండి, నా శిష్యులుగా చేయండి అంటా ఉన్నాడు. బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. విశ్వసించిన వారందరికీ మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిజం ఇవ్వండి అంటా ఉన్నాడు. అండ్ టీచ్ దెమ్ టు డూ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఇంతవరకు నేను మీకు బోధించిన ప్రతి విషయాన్ని, ప్రతి ఉపదేశాన్ని, ప్రతి క్రమాలను మరి మనకి జీవానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు వారికి బోధించండి. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువారు అంటా ఉన్నారు, ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్. నేను ఎప్పుడూ సదాకాలము నేను మీతో ఉంటాను యుగ సమాప్తి వరకు. ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు నేను మీతో ఉంటాను అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనకు ఎంత అభయాన్ని కలగజేస్తూ ఉన్నాడు, ఎంత ధైర్యాన్ని మనకి కలగజేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ యొక్క మరి ప్రభు నామాన్ని బట్టి ఒకవేళ మనకి హింస కలిగినా, లేదా మన ప్రాణమే మరి దేవుని కొరకు మరి మనం హతసాక్షులుగా చేయబడినప్పటికీ మనం ధైర్యముగా మన ప్రాణాన్ని ప్రభు కొరకు మరి విడిచిపెట్టే వారముగా, ప్రభు కొరకు మన ఆత్మను మనం అప్పగించే వారముగా మనం ఉండాలి అంటే, దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితము పరిశుద్ధముగా, నీతిగా ఈ లోకములో బ్రతకవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చనిపోతే, ఇక్కడ కళ్ళు తెరిస్తే ఆయన సన్నిధిలోనే మనం కళ్ళు తెరుస్తాము. మనము ఎవరి చేత విమర్శించబడకుండా మరి ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు మనలను మనము విమర్శించుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితములను మనం సరిచేసుకున్నట్లయితే దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా మనము ఉండగలుగుతాము. మరి ఆయన మనకు సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు గనక, ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకములో మనము భయపడవలసిన అవసరము లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఆదరణకర్తగా, దేవుడు మనతో ఉంటా ఉన్నాడు, మనలో ఉంటా ఉన్నాడు, తన వాక్కును మన నోటిలో పెట్టగలిగిన దేవుడుగా ఉన్నాడు. మన శరీరానికి హింస కానీ ఆత్మకు హింస కాదు. నీ ఆత్మ నిర్భయముగా ఉంటా ఉంది. మరి శరీరాన్ని హింసించే వారికి భయపడొద్దు, కానీ శరీరమును ఆత్మను నరకములో పడవేసే దేవునికి మాత్రమే భయపడండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మనం ఈ లోకములో ధైర్యముగా ఉండి మన బిడ్డలకు కూడా మనము ధైర్యాన్ని, మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారముగా ఉండాలని ప్రేమపూర్వకంగా మరి ప్రభు నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ చివరి దినాలలో మనకు ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన, దేవుని యొక్క వాక్య ధ్యానము, మూడవది సహవాసము. ఈ మూడు మనము కలిగి ఉన్నట్లయితే నిరంతరము ప్రార్థన, మనం ఏ పని చేసినా, ఏ పూటైనా, ఏ సమయంలో అయినా ఆత్మలో ప్రార్థనను మనం నేర్చుకున్నట్లయితే మరి మనము ఈ లోకములో దేవుని జ్ఞానము కలిగి, వివేకము కలిగి మనము జీవించవచ్చు. మనం ఏం మాట్లాడాలన్నది దేవుడే మన నోట ఉంచి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. మరి ఈ లోకములో మరి పేతురుని బలపరిచిన దేవుడు, మరి ప్రభుని అరెస్ట్ చేసినప్పుడు పేతురు అయితే బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఆయనతో లేను అన్నాడు. కానీ ఎప్పుడైతే మేడగదిలో దేవుడు చెప్పినట్టుగా మరి 120 మంది పరిశుద్ధులు ప్రభు సన్నిధిలో
కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎప్పుడైతే మరి దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆత్మలో పాలు పొందుకొని వారు బలపరచబడి బహుధైర్యముగా సత్య సువార్తను నడి వీధులలో నిలబడి ప్రకటిస్తూ ఉన్నారండి. మరి పేతురు యొక్క నడుమును కట్టిన దేవుడు, మరి పేతురు ద్వారా సంఘాన్ని స్థాపించిన దేవుడు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, ఏ విధముగా పరిశుద్ధాత్మను పొందుకొని పేతురు బలపరచబడ్డాడో మనము కూడా ఈ యొక్క చివరి దినాలలో పరిశుద్ధాత్మను పొందుకొని మనము కూడా బలపరచబడాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, మనం ఎలా పొందుకోవాలి అనగా, మరి ఆత్మ ఫలములతో మనము నింపబడాలి. దేవుని ఆత్మ దైవికమైన ప్రేమను మనలో కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ మనలో కుమ్మరించబడినప్పుడు మనము ప్రతి ఒక్కరిని ప్రేమించే వారముగా, ప్రతి ఒక్కరిని ఓర్చుకునే వారముగా మనము మార్చబడతాము. ఆత్మ ఫలములు దీర్ఘశాంతము, ఓపిక. ఈ చివరి దినాలలో మనకు కావలసింది ముఖ్యముగా లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము, ఓపిక కలిగి ఉండటం. విశ్వాస ఫలము అసాధ్యమైనవి, కఠినమైనవి మైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు ఈ పనిని చేయగలుగుతాడు, ఈ కార్యాన్ని చేయగలుగుతాడని మనము విశ్వసించి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న అనంతమైన కృపను మనం పొందుకొని దేవుని యొక్క రక్షణ మనం ఈ లోకంలో అనుభవించటానికి విశ్వాసపు నేత్రములు, విశ్వాసపు ఆత్మ, విశ్వాసపు ఫలము మనకెంతైనా అవసరమై ఉన్నది. ఏ విధముగా ఒక నారింజ పండు ఉందనుకోండి, ఒక నారింజ పండులో తొనలు ఏ విధముగా ఉంటాయో ఆ విధముగానే పరిశుద్ధాత్మ మనం పొందుకుంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకునేవి ఏంటి అంటే ఆత్మ ఫలములు. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే మనము ఆత్మ ఫలములతో మనం నింపబడతామో, మరి ఆత్మ ఫలము మనలో కలిగినప్పుడు, మనలో ఫలాలు ఫలించే వారముగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు, మరి దేవుడు మన యందు ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Paul reminds the Galatians that Christ sets free from the law of Moses. Those who have the faith in Christ are guided by the Holy Spirit, who helps them live as the children of God and not to be controlled by evil desires. Hallelujah. మన శరీరంలో ఉండే మరి మాలిన్యము, ఈ లోకములో ఉండే లోకము యొక్క పోకడ, మరి వాటన్నిటిని మనం జయించాలి అంటే మరి దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ మరి మనకు ఏ విధంగా సహాయపడుతుందంటే, సాతాను యొక్క బంధకాలు, పాపము యొక్క మరి చెర నుండి దేవుని ఆత్మ మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. పాపం యొక్క స్వభావము నుండి మనము జయించబడి మరి ఈ లోకములో ఒక స్వేచ్ఛగా, ఒక మంచి మనిషిగా, ఒక హ్యూమానిటీ కలిగి దైవికంగా మనం ఈ లోకములో జీవించవచ్చని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. Christ has set us free. This means we are really free. Now hold on to your freedom and don't ever become slaves of the law again. మరి
ధర్మశాస్త్రానికి మనము బానిసలము కాదు, కానీ దేవుని ఆత్మ, దేవుడు మనకు అనుగ్రహించిన విడుదలను బట్టి మనం ఈ లోకములో స్వేచ్ఛ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. I, the Paul, promise you that Christ won't do you any good if you get circumcised. If you do, you must obey the old law, and if you try to please God by obeying the law, you have cut yourself off from Christ, His wonderful kindness. But the Spirit it makes us free from that God will accept us because of our faith in Christ. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి కాదు, కానీ ప్రభునందు మనం విశ్వసించడం ద్వారా మనం సంపూర్ణముగా మనము దేవునిని సేవించగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇఫ్ యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వెదర్ యు ఆర్ ఏ సర్కమ్సైజ్డ్ ఆర్ నాట్. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ ఫెయిత్ దట్ మేక్స్ యూ లవ్ అదర్స్. మనము సున్నతి పొందినాము లేదా పొందలేదన్నది విషయం కాదు, కానీ ప్రభుని మనం విశ్వసించినట్లయితే మనము దేవుని ఆత్మచేత మనము పరిశుద్ధపరచబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యు ఆర్ డూయింగ్ సో వెల్ అంటిల్ సమ్వన్ మేడ్ యూ టర్న్ ఫ్రమ్ ద ట్రూత్, అండ్ దట్ పర్సన్ వాజ్ సర్టన్లీ నాట్ సెంట్ బై వన్ హూ చూస్ యూ. ఎ లిటిల్ ఈస్ట్ కెన్ చేంజ్ ఎ హోల్ బ్యాచ్ ఆఫ్ డవ్. మరి ఒక గోధుమ పిండి ఉందనుకోండి, ఆ గోధుమ పిండిని మనము బాగా తడిపి ముద్ద చేసి పెట్టామనుకోండి, లేదా ఒక వారమైన తర్వాత కొద్దిగా గోధుమ పిండి ఉందనుకోండి, అది పులిసిన పిండిగా ఉంది. ఆ పులిసిన పిండిని మనం ఏం చేస్తామంటే ఈరోజు కలిపిన గోధుమ పిండిలో మనం కలిపేస్తే ఏమవుతుందండి, మొత్తము ముద్దంతా పులిసిపోతుంది. ఆ విధముగానే మన జీవితంలో కూడా పాతదైన పులిపిండి, పాతదైన మరి ఈ లోక సంబంధమైన లౌకికమైన ఏ యొక్క దురాచారాలు, ఏ యొక్క మాలిన్యము మస్టు మనకు అంటకూడదు, మనకు ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి దేవుడు మనలను ఎంతగా మరి మనకు సెలవిస్తుండగా దేవుని ఆత్మకు మనము లోబడదముగాక. చూడండి, God Spirit makes us loving, happy, peaceful, patient, kind, good, faithful, gentle, and self-controlled. There is no law against behaving in any of these ways. And because we belong to Jesus Christ, we have killed our selfish feelings and desires. God's Spirit has given us life, so we should follow the Spirit. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ఆత్మను పొందుకుంటేనే మనము దేవుని ఆత్మచేత నడిపించబడే బిడ్డలముగా మార్చబడతాము. దేవుని యొక్క వాక్యము మనకి అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు దేవుని యొక్క సన్నిధానము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించగలిగిన వాడుగా ఉన్నాడు. మనలో మరి మనకు కావలసిన మరి ఏ విధంగా ఒక నారింజ పండులో తొనలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఒక్కొక్కటిగా చూడండి, లవ్వింగ్ దేవుడు మనని ప్రేమ కలిగిన బిడ్డలుగా మార్చగలుగుతాడు. హ్యాపీ, సంతోషముగా ఈ లోకంలో సంతోషముగా బ్రతకటానికి దేవుడు కృపనిస్తాడు. పీస్ఫుల్, సమాధానకరంగా నీ ప్రాణాత్మ శరీరంలో సమాధానము, దేవుడు నీకు ఇచ్చిన బాంధవ్యాలలో సమాధానము. పేషెంట్, ఎంతో ఓపిక. కైండ్, కనికరము. గుడ్, మంచితనము. ఫెయిత్ఫుల్, విశ్వాస్యత. జెంటిల్. ప్రియమైన వారులారా, ఈ విధముగా ఇటువంటి అన్యోన్యమైన పరలోక సంబంధమైన దైవికమైన గుణములు కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఏ విధముగా ఆత్మ ఫలములతో మనము ఫలాలు ఫలించే వారముగా ఉంటామో, మరి ర్యాండమ్గా ఆత్మ ఫలాలు మనం కలిగిన వారముగా ఉంటామో, ర్యాండమ్గా దేవుడు మరి ఆత్మ వరాలతో కూడా దేవుడు మనలను అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఫలాలు లేకుండా వరాలు పనిచేయకూడదండి. ఫలాలు లేకుండా వరాలు పనిచేయకూడదు. ఎప్పుడైతే ఫలము లేకుండా వరము పనిచేస్తుందో
మనం భ్రష్టు పడతాము, మనం చేసే సేవ కూడా భ్రష్టు పడుతుంది. కానీ దేవుని యొక్క ఆత్మ కలిగి ఫలాలు ఫలిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన వరాలతో ఈ లోకములో దేవుని యొక్క పరిచర్య కానీ మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం చేసినట్లయితే మనకు క్షేమము, మన కుటుంబానికి క్షేమము, మన సంఘానికి క్షేమము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ యొక్క వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్.